ఈరోజు శ్రావణ సోమవారం సందర్భంగా మనం దర్శించుకోబోయే ఆలయం పేరు శ్రీ శ్రీలేశ సిద్ధేశ ఆలయం. దర్శించుకుందాం రండి. ప్రధాన ద్వారం ద్వారా ఆలయంలోకి ప్రవేశించగానే మనకు ధ్వజస్తంభం దర్శనమిస్తుంది. అలా నడుచుకుంటూ ఆలయంలోకి వెళ్ళగానే నందీశ్వరుడు మనకు దర్శనమిస్తాడు. ఈరోజు పవిత్ర సోమవారం సందర్భంగా ఆలయంలో విశేష పూజలు జరుగుతున్నాయి, మీరు చూడవచ్చు. ఆలయంలో మొదట మనకు గణపతి దర్శనమిస్తారు. తర్వాత శ్రీలేశుడు లింగ రూపంలో, వెనకాలే అమ్మవారు కూడా మనకు దర్శనమిస్తుంది. అక్కడి నుండి బయటికి వచ్చి ఆలయం పక్కనే ఉన్న మరో ఆలయమైన సిద్ధేశ్వర ఆలయానికి మనం నేరుగా వెళ్ళవచ్చు. వెళ్ళగానే మనకు అక్కడ కూడా మొదట నందీశ్వరుడు దర్శనమిస్తాడు. అలా నందీశ్వరుని దాటుకొని మనం సిద్ధేశ్వర ఆలయంలోకి ప్రవేశించగానే మహాగణపతిని చూడవచ్చు. లోపల సిద్ధేశ్వరుడు లింగ రూపంలో, అదేవిధంగా అమ్మవారు కూడా లింగ రూపధారుడైన సిద్ధేశ్వరుని వెనకాలే మనకు దర్శనమిస్తుంది. ఈ వీడియోలో అమ్మవారిని కూడా మీరు స్పష్టంగా చూడవచ్చు. ఇరు ఆలయాల నడుమ శంకర మఠం ఉంటుంది. శంకర మఠాన్ని ఆనుకొని ఉన్న మరో ఆలయంలో 12 జ్యోతిర్లింగాలను అత్యద్భుతంగా ప్రతిష్ఠించడం జరిగింది. ఈ వీడియోలో 12 జ్యోతిర్లింగాలను మీరు కూడా చూసి తరించవచ్చు. ఆలయం బయట బాల ఆంజనేయ దేవాలయంతో పాటు మరొక చిన్న ఆలయంలో నవగ్రహాలను ప్రతిష్ఠించడం జరిగింది. ఈ వీడియోలో మీరు వాటిని స్పష్టంగా చూడవచ్చు. ఇంత గొప్ప ఆలయాలను మీరు తప్పక దర్శించుకోండి. మరో వారం మరొక ఆలయానికి సంబంధించిన విషయాలతో కలుద్దాం. మీ దూడపాక శ్రీధర్.